శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మునిరాజు గారు. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ మునిరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సోదరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి అప్పట్లాగానే. ఎస్పెషల్లీ ఈరోజు వీడియో మీ అందరి కోసం. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఈరోజు వీడియోలో నేను మెయిన్గా గైస్ మీకు హెల్ప్ అయ్యే విధంగా కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఇలాంటి అమ్మాయిలని కట్ చేయండి. మీరు చాలా డీటెయిల్గా క్లియర్గా విన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కొంచెం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకు అవాయిడ్ చేయాలి అనేది నేను చెప్తాను. దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. గైస్, ఇలాంటి గర్ల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైతే కొంచెం దూరం కూడా ఉండండి. సో వాళ్ళలో ఫస్ట్ వన్ ఎవరు అంటే బెదిరించే వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ కొంతమంది గర్ల్స్ ఎలా అంటే ప్రతి దానికి బెదిరిస్తూ ఉంటారనమాట మిమ్మల్ని. ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక లవ్లో ఉన్నప్పుడు అది స్మూత్గా చెప్పుకోవటం వేరు అనమాట. సో అది నచ్చేలాగా మాట్లాడు అని కానీ, నచ్చేలాగా ఉండు అని కానీ చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఇది ఎలా అంటే ఒక బెదిరింపులాగా ఉంటుందన్నమాట. అంటే బ్లాక్‌మెయిల్ ఇలా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే అలా బ్లాక్‌మెయిల్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు అంటే కంటిన్యూయస్‌గా అది కొంచెం ఎక్కువగా జరుగుతుంది అంటే అలాంటి వాళ్ళని మాక్సిమం దూరం పెట్టుకోండి. ఎందుకు దూరం పెట్టలేదు అంటే తర్వాత మీరు చాలా సఫర్ అవ్వాల్సొస్తుంది. సో ఫ్యూచర్‌లో, ఇప్పుడు కాకపోవచ్చు, బట్ డెఫినెట్‌లీ ఏదో ఒక టైంలో చాలా ఎమోషనల్‌గా మీరు తీసుకోవాల్సొస్తుంది అనమాట. సో గైస్, ఎక్కువగా ఇలా మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే 1, 2 అని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడాను మిమ్మల్ని బెదిరిస్తున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే అతి వాగుడు. కరెక్టే విన్నారు. చాలామంది గర్ల్స్ ఓవర్ అనమాట. ఎంత ఓవర్ అంటే మాట్లాడేస్తూనే ఉంటారు. ఇంకా అసలు వాళ్ళు ఆపను కూడా ఆపరు అనమాట. అంటే ఎక్కువగా అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అంత మంచిగా వెళ్ళదు. ఐ థింక్ ఎలా అంటే కొంతమంది లొడ మాట్లాడేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళ తత్వం అదే కావచ్చు. స్టార్టింగ్ నుంచి ఉండొచ్చేమో కానీ, బట్ గర్ల్స్‌లో కొంతమంది ఓవర్‌గా మాట్లాడుతూ ఉంటారనమాట. అంత ఓవర్‌గా మాట్లాడే వాళ్ళతో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కొన్ని ఇష్యూస్ ఫార్మ్ అవుతాయి. మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయన్నమాట అవి. సో అతిగా మాట్లాడే ఆడవాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అతిగా రెడీ అవ్వటం. ఇది కూడా ఎప్పుడు కూడాను ఏదైనా ఒక లిమిట్ ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడైతే అది ఓవర్ అయిపోతుందో, అతి అయిపోతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ గర్ల్స్ అన్నాక చాలామందికి మంచిగా రెడీ అవ్వాలనో ఏదో ఒక థాట్స్ ఉంటాయి. తప్పులేదు, అందులో రాంగ్ ఏం కాదు అనమాట. బట్ కానీ ఏంటంటే ఎక్కువ దాని గురించి ఆలోచించడం అనమాట. అంటే ఓవర్‌గా అద్దం ముందు కూర్చొని చూసుకోవటం, మురిసిపోవటం, ఎక్కువ ఓవర్ మేకప్ చేసేసుకోవటం, రెడీ అయిపోవటం. అంటే కాన్సంట్రేషన్ ఎక్కువ దీనిపైనే ఉందంటే మాత్రం వాళ్ళతో చాలా కష్టం అనమాట. అలాంటి వాళ్ళతో లైఫ్ లీడ్ చేయటం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి ఓవర్‌గా రెడీ అయిపోవాలి, నేను అలా అలంకరించుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే ఫోకస్ మొత్తం దాని మీదే పెడుతున్నారు అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ అనేది మీకు అర్థమైపోవాలి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్‌గా ఒక పార్టీ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది, లేదా ఒక పర్సన్‌ని మీట్ అవుతున్నారు. ఇట్లాంటప్పుడు మంచిగా రెడీ అవ్వాలనుకోవటంలో తప్పు లేదు. బట్ ఎవ్రీడే వాళ్ళకి థాట్స్ ఎప్పుడు కూడాను ఈ బ్యూటీ పైనే ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఇష్యూస్ ఫార్మ్ అవుతాయి అనమాట. సో లైఫ్‌లో అన్నీ ఉండాలి, ఇది ఉండాలి, కానీ ఇదొకటే లైఫ్ కాదు అనేది కొంతమంది గర్ల్స్‌కి తెలీదు. బట్ తెలియకపోవటం వల్ల అయితే ఓకే. కానీ కొంతమంది తెలిసి కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌పోజింగ్ అనమాట. అండ్ కొంతమంది గైస్ అంటే కొంతమంది ఆడవాళ్ళు ఎలా అంటే ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారనమాట. ఒక రకంగా కన్నింగ్ గర్ల్స్ వాళ్ళు. ఐ థింక్ ఎలా అంటే ఆహ్, అంటే స్మాల్ స్కర్ట్స్ వేసుకోవటం కావచ్చు, కొంచెం ఆహ్, అంత ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చూపించుకోవాలి అని కావచ్చు. ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళతో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఐ థింక్ అంటే ఏదో పొట్టి బట్టలు వేసుకుంటే కూడా వాళ్ళు నేను రాంగ్ అని చెప్పట్లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కాకపోతే ఏంటంటే మనకు నచ్చిన క్లాత్స్ వేసుకోవటం వేరు. బట్ అవి వేసుకున్నవి ఎదుటి వాళ్ళకి ఎక్స్‌పోజ్ చేయటం వేరు అనమాట. ఆ డిఫరెన్సెస్ తెలుసుకోండి.
అలా ఎవరైనా గర్ల్స్ కొంచెం ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేస్తున్నట్లయితే మీ ముందు బాగా ఓవర్‌గా అనమాట మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాంటి వాళ్ళతో కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు కావాలనుకున్నప్పుడు మాట్లాడకుండా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడే మాట్లాడే వాళ్ళని కూడా గమనించుకోవాలి మీరు. అంటే ఎప్పుడూ ఒక పర్సన్ పైన ఒక ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందనమాట. కానీ కొంతమంది కన్నింగ్ టైప్ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఏంటి అంటే మీరు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. మీరు తనతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీతో ఉండరు అనమాట. బట్ వాళ్ళకెప్పుడు టైం ఉంటుందో అప్పుడు లేదా వాళ్ళకెప్పుడు మీతో అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే మీతో మాట్లాడటం కానీ, టైమ్ స్పెండ్ చేయటం కానీ చేస్తూ ఉంటారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. నెగెటివ్ గర్ల్స్ కిందకే వస్తుంది. అండ్ గర్ల్స్ ఇవన్నమాట మెయిన్‌గా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో కొంచెం ఐ థింక్ వీలైనంత వరకు కొంచెం అవాయిడ్ చేయటం కానీ, లేదంటే ఉన్నా కూడాను వాళ్ళతో కేర్‌ఫుల్‌గా ఉండటం కానీ చేయండి. అది మీకే మంచిది అనమాట. అండ్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ ఇస్తాను చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.